భూ సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరించేలా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినట్లు చెప్పారు కలెక్టర్ సంతోష్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో భూభారతిపై స్థానికులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టంతో భూ రిజిస్ట్రేషన్, ఆర్ఓఆర్ మార్పులు, సాదా బైనమాలు, వారసత్వ భూముల చేంజ్ మరింత ఈజీ అవుతుందన్నారు. ఇక పంట భూముల సమస్యలను రైతులు మీ సేవలో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. నిర్దేశించిన గడువులోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కలెక్టర్. చట్టం ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచన ఏదంటే మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా జిల్లా స్థాయిలోనే అయిపోవాలి. తహసీల్దార్ స్థాయిలో మ్యాక్సిమం అయిపోతే ఆర్డీఓ గారి స్థాయి, ఆర్డీఓ గారి దగ్గర కూడా పరిష్కారం కాకుంటే కలెక్టర్ గారు, అంటే మొత్తం మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా మనకి జిల్లా స్థాయిలోనే పరిష్కారం చేయాలి అనేది ఒకటి గవర్నమెంట్ ఉద్దేశం. ఇది చేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ కొత్త చట్టం తీసుకొని వచ్చింది. ఈ కొత్త చట్టంలో కొన్ని మార్పులు తీసుకొని వస్తున్నారు. దాంట్లో ప్రతి ఒక్కటి రైతులకి కూడా ఈ భూదార్ కార్డ్ అని కూడా పెట్టాలి అని ఆలోచిస్తున్నారు గవర్నమెంట్. మీకు అందరికీ దాదాపు అందరికీ కూడా ఇప్పుడు ఎలా ఆధార్ కార్డు ఉందో అలాగే ప్రతి ఒక్క రైతులకి ఎవరెవరికి భూములు ఉన్నాయి అందరికీ ఒక భూదార్ కార్డు అని ఇచ్చేసి ఆ భూదార్ కార్డులో మీకు ఏమేమి భూములు ఉన్నాయి అన్ని లిస్ట్ చేసేసి దానితో పాటు ఒక నక్ష కూడా పెట్టాలి అని ఒక గవర్నమెంట్ యొక్క ఆలోచన. ఇప్పుడు ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు, మీకు 4 కొడుకులు ఉంటే 4 ఎకరాలు ఉంటాయి, అందరికీ ఒక్కొక్క ఎకరాలో వెళ్ళడం ఇట్లాంటిది ఉండేది. కానీ ఎవరిది ఎక్కడ వస్తుంది, ఏ వైపు వస్తుంది, ఏ డైరెక్షన్లో అనేది తెలియకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క చట్టంతో గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏదంటే 4 కొడుకులకి 4 ఎకరాలు పోయింది అంటే ఎవరికి ఎక్కడ ఉంది, నార్త్ డైరెక్షన్లో, సౌత్ ఉన్నాయా, తూర్పులో ఉన్నాయా, ఇంకా ఆర్డీఓ గారు కూడా ఏదైనా పొరపాటు చేసినారంటే కలెక్టర్ గారికి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇలాంటిది ముందు మీకు ధరణి చట్టంలో లేకుంటే ఇప్పుడు కొత్త చట్టం వల్ల మీకు ఇక్కడ ఆర్డీఓ గారి లెవెల్లో లేదంటే కలెక్టర్ గారి లెవెల్లోనే మీకు మ్యాక్సిమం సమస్యలు ఏమేమి ఉన్నాయి పరిష్కారం అయిపోతాయి. అలాగే ఇందాక చెప్పినట్టు ఓఆర్సీ పెట్టినా లేదంటే సాదా కాగితాల నుంచి మీకు ఈ భూమి వచ్చినా కూడా అట్లాంటి దరఖాస్తు ఆర్డీఓ గారికి పెట్టుకోవాలి. ఆర్డీఓ గారు పొరపాటు చేసినారు మీకు సమాధానం లేదంటే కలెక్టర్ గారికి ఫస్ట్ అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ గారి దగ్గర కూడా మీకు సమస్యలు పరిష్కారం కాలేదంటే మనకి ఒక ట్రిబ్యునల్ అని చేయడం జరుగుతుంది. ఆ ట్రిబ్యునల్లో కూడా మీరు దరఖాస్తు చేసుకొని దానికి కూడా సమస్య పరిష్కారం చేసుకోవచ్చు.